Hello everyone, welcome back to another new video. నేను మీ అర్జున్ అండ్ అలాగే మీరు చూస్తున్నారు ఏ రివ్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ here we are going to talk about Kalki 2898 AD మూవీ అండ్ ఇప్పటివరకు నా రెస్పాన్స్ ఆర్ నా రివ్యూ నేను చెప్పలేదు మన ఛానల్లో బికాస్ నేను మీకు తెలియని విషయాలు ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను బికాస్ వీ ఆల్రెడీ నో సోషల్ మీడియాలో ఆల్రెడీ క్యామియో రోల్స్ ఏంటివి ఎవరెవరు స్పెషల్ గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి అండ్ ఎవరెవరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ స్టోరీ లైన్ ఏంటి ఇవన్నీ విషయాలు తెలిసిపోయి ఉంటాయి అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఫస్ట్ డే మూవీకి వెళ్ళిపోయారు. సో మనకి ఏదైనా కొత్తగా చెప్పాలి, తెలియనిదే చెప్పాలి అండ్ దానికోసమే మనం టైం తీసుకున్నాం అండ్ నౌ వీఆర్ బ్యాక్ విత్ సంథింగ్ విచ్ యూ డోంట్ నో అండ్ సంథింగ్ విల్ అనలైజ్ ఫ్రమ్ ది మూవీ ఇట్ సెల్ఫ్. సో మూవీ ఒకవేళ మీరు చూసుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, కానీ మూవీ చూడకపోయి ఉంటే మాత్రం స్పాయిలర్ అలర్ట్, తప్పకుండా ఈ వీడియోని అవాయిడ్ చేయండి. మూవీ చూసిన తర్వాతే చూడండి అండ్ మూవీని కూడా ఐమాక్స్ లాంటి పెద్ద థియేటర్లోనే చూడండి. యూ విల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ అండ్ మంచి మూవీకి కావాల్సిన రికగ్నిషన్ మనం ఈ మూవీకి ఇవ్వాలి భయ్యా, బికాస్ దిస్ ఈస్ ద మూవీ విచ్ ఇండియా డిజర్వ్స్. ద వే ద డైరెక్టర్ పుల్డ్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండ్ మెయిన్ గా మనము కొంతమందికి మెయిన్ రికగ్నిషన్ ఇవ్వాలి అండ్ అది విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ బికాస్ దే హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ డూయింగ్ ద విఎఫ్ఎక్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ ది మెయిన్ యూఎస్పీ ఫర్ ద మూవీ. సో అందుకే చెప్తున్నాను బిగ్ స్క్రీన్ లో ఇలాంటి మూవీస్ నే చూడాలి భయ్యా మనం. ద విఎఫ్ఎక్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మెయిన్ గా కాంప్లెక్స్ సీన్స్ కానివ్వండి ఆర్ ఆ 3D ఎఫెక్ట్స్ కానివ్వండి అండ్ అలాగే చాలా వరకు మనకు చూపెట్టిన క్యారెక్టర్స్ ఆర్ చాలా వరకు ఆ డిస్టోపియన్ ఎరా యొక్క గ్రాఫిక్స్ అవన్నీ కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎక్కడ కూడా మనకి ఆర్టిఫిషియల్ గా కానివ్వండి అన్రియలిస్టిక్ గా కానివ్వండి ఫీలింగ్ రాదు. అండ్ మెయిన్ గా ఒక్క విషయంలో నాకు డ్రాబ్యాక్ అనిపించింది, దట్ ఈస్ సమ్ రైటింగ్ పార్ట్ అండ్ ద వే ద స్టోరీ ఈస్ సెటప్ బికాస్ ఎక్కడ కూడా మనకు ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు అండ్ కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ లైక్ ఎక్కడైతే మనకి ఫైట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం చాపీ అనిపిస్తాయి సీన్స్ బికాస్ చాలా వరకు కట్ చేయడానికి ట్రై చేశారు బికాస్ అమితాబ్ గారు ఈస్ ప్లేయింగ్ ది అశ్వత్థామ రోల్. సో కొంచెం డూప్ ని పెట్టేసి కొన్ని సీన్స్ అయితే లాగేశారనమాట, అది మనకి క్లియర్లీ సీన్స్ లో తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఓవరాల్ ఇంకొంచెం ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ మీద కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. బట్ దాన్ని వదిలిపెడితే భయ్యా ఓవరాల్ మూవీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్, అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. సో నేను పెద్దగా ఏమీ రివీల్ చేయను. బట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్. సో ఆల్రెడీ మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం, లైక్ ప్రభాస్ ఇస్ భైరవ అండ్ భైరవ అనేది శివునికి ఇంకొక పేరు. సో అదే రిఫరెన్సెస్ మనకు ఆల్రెడీ మూవీలో కూడా చూపెడతారు, లైక్ దేర్ ఇస్ సమ్ ఇంపార్టెన్స్ ఫర్ ప్రభాస్ అండ్ కాశీ పీపుల్ కూడా కాల భైరవుడు అని చెప్పి రిఫరెన్స్ ఇవ్వడము మనకు ఆల్రెడీ చాలా సార్లు చూపెట్టారు. సో అది మనకి నమ్మేలా చేస్తుంది, లైక్ హీ ఈజ్ నాట్ కల్కి బట్ హీ ఈజ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ మనము చాలా వరకు మన మైండ్ లో ఫిక్స్ కూడా అయిపోతాం, లైక్ హీ ఈజ్ కాల భైరవ ఆర్ హీ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ అవతార్ ఆఫ్ శివ. బట్ మనకి క్లైమాక్స్ లో జరిగే ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఏ ఫార్మ్ ఆఫ్ శివ ఆర్ ఎన్ అవతార్ ఆఫ్ శివ, హీ ఈజ్ సూర్యపుత్ర కర్ణ విచ్ ఇస్ ఏ క్యారెక్టర్ ఇన్ మహాభారతం. సో ఇక్కడ మనము ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే నాకు మహాభారతంలో పర్సనలీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ కర్ణుడు అండ్ కర్ణుడి పవర్ ఎలాంటిదంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఓటమి ఎరగని బాణం తన దగ్గర ఉంటుంది అండ్ ఎలాంటి యోధుడైనా కూడా కర్ణుడి ముందు ఓడిపోవాల్సిందే. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన కర్ణుడు మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాడంటే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మెయిన్ గా లుక్ భయ్యా ఇప్పుడు కూడా అదే ట్రాన్స్ లో ఉన్నా, నేను అసలు ఆ లుక్ నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. ఇలాంటి లుక్స్ పెట్టుకొని ప్రభాస్ అన్న ఇట్లాంటి లుక్స్ లో పెట్టారు భయ్యా. మెయిన్ గా ఆదిపురుష్ లో మీరు చూసుకుంటున్నట్టయితే ఆ లుక్ కి ఈ లుక్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా భయ్యా? ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఈ క్యారెక్టర్ ని ఎలాగైతే మనకు చూపెట్టారో లైక్ భైరవ ఈజ్ ది యాక్చువల్ కర్ణ అనేది ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మెయిన్ గా ఇక్కడ కూడా మనకి మహాభారతం ని రీకాల్ చేస్తారు అండ్ అక్కడ అశ్వత్థామకి అండ్ కర్ణునికి మధ్యలో జరిగే ఒక కాన్వర్సేషన్ చూపెడతారు అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. అండ్ దీని తర్వాత నేను మాట్లాడాలనుకుంటున్న మెయిన్ విషయం క్లైమాక్స్ పార్ట్ 2, వాట్ ఈజ్ సుప్రీం యాస్కిన్. సో సుప్రీం యాస్కిన్ గురించి మాట్లాడాలంటే హీ ఈజ్ అ బ్యాడ్ యాస్ విలన్, హీ హాజ్ ద కంట్రోల్ ఓవర్ ది హోల్ వరల్డ్ అండ్ చాలా వరకు అన్ని సిటీస్ ని అంతమందించాడు అండ్ మెయిన్లీ 2 cities మాత్రమే ఇప్పుడు మిగిలాయి, వన్ ఇస్ శాంబాలా అండ్ అదర్ వన్ ఇస్ కాశీ. ఆల్రెడీ కాశీ తన చుట్టుపక్కల ఉంది కాబట్టి కాశీ మీద మొత్తం తన కంట్రోల్ లో ఉంటుంది అండ్ తన ప్రజల కంట్రోల్ ఉంటుంది అండ్ తనకి తెలియని ఒకే ఒక సిటీ విచ్ ఇస్ హైడింగ్ ఇస్ శాంబాలా బికాస్ శాంబాలా హ్యాస్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ దే కెన్ ఫైట్ ది ఆర్మీ ఆఫ్ సుప్రీం యాస్కిన్. అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర, బట్ వాళ్ళకి కావాల్సిన ఆర్మీ ఆర్ సపోర్ట్ లేదు అండ్ దట్ ఆర్మీ ఇస్ అశ్వత్థామ అండ్ కర్ణ. వీళ్ళు సుప్రీం యాస్కిన్ తో ఎలా ఫైట్ చేశారు అండ్ అలాగే మేజర్ మానస్ క్యారెక్టర్ ని ఎలా చంపారు అనేది మనము క్లైమాక్స్ లో చూస్తాము అండ్ దాని తర్వాత
మనకి క్లైమాక్స్ పార్ట్ 2 దొరుకుతుంది, వేర్ వి గెట్ టు నో హూ ఇస్ సుప్రీం యాస్కిన్. బికాస్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ కి పెద్దగా ఏది పేరు ఇవ్వలేదు, లైక్ హీఈస్ కలిపురుష్ ఆర్ హీఈస్ ఎనీథింగ్ లైక్ దాట్ సార్ట్ ఆర్ మహాభారతం రిఫరెన్సెస్ కానివ్వండి అలా ఏమీ లేవు. అండ్ మనకి తెలిసిన ఒకే ఒక విషయం, 2000 సంవత్సరాల నుంచి సుప్రీం యాస్కిన్ ఈజ్ రూలింగ్ ద హోల్ వరల్డ్. అంటే 2000 years నుంచి ఈ కాంప్లెక్స్ కి మొత్తం కంట్రోల్ ఉంది. అండ్ సుప్రీం యాస్కిన్ ఈజ్ ఆల్సో సర్వైవింగ్ ఫ్రమ్ దీస్ 2000 years. అండ్ మనకి తెలిసిన ఇంకొక విషయం విచ్ ఇస్ ప్రీ రిలీజ్ టాక్ వాజ్ దాట్ సుప్రీం యాస్కిన్ ఒక ఆస్ట్రోనాట్ అండ్ హీ హాస్ కమ్ ఫ్రమ్ సమ్ అవుటర్ స్పేస్ అండ్ హీ హాస్ గాట్ ద టేస్ట్ ఆఫ్ ఆల్ ది హైయెస్ట్ టెక్నాలజీస్. సో అందుకే తన దగ్గర అంత టెక్నాలజీ ఉంది అండ్ మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకునే అంత శక్తి ఉంది. అండ్ ఇక్కడ ఆ కాంప్లెక్స్ లోపల కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుంటాయి, చాలా విషయాలు జరుగుతుంటాయి అండ్ అవన్నీ మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు, ఆన్ స్క్రీన్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ తర్వాత మనకి దీపికా పదుకొన్ వూమ్ నుంచి తీసిన ఒకే ఒక్క డ్రాప్ సీరం సుప్రీం యాస్కిన్ బాడీకి ఎంత పవర్ నిస్తుంది అనేటిది క్లైమాక్స్ సీన్ లో చూపెట్టారు. అండ్ హీ బికమ్స్ ఫ్రీకింగ్ యంగ్ వన్స్ అగైన్ అండ్ హీ ఈస్ రెడీ టు ఫైట్ అగెయిన్స్ట్ ది కల్కి క్యారెక్టర్ ఆర్ ది హోల్ వరల్డ్ బికాస్ దేర్ ఆర్ మెనీ పర్సన్స్ హు ఆర్ రెడీ టు ఫైట్ విత్ కల్కి లైక్ అశ్వత్థామాస్ క్యారెక్టర్, కర్ణాస్ రీఇన్కార్నేషన్ హూ ఇస్ ప్రభాస్, వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు టు ఫైట్ సుప్రీం యాస్కిన్. అండ్ ఇక్కడే మనకు ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ దొరుకుతుంది, లైక్ సుప్రీం యాస్కిన్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ క్యారెక్టర్స్ అండ్ మనకే ఇప్పుడు కల్కి అవతారం వస్తుంది అండ్ హీ విల్ కిల్ కలిపురుష్ అని తెలిసినప్పుడు అంత హై టెక్నాలజీ ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉన్న సుప్రీం యాస్కిన్ కి తెలీదా లైక్ దేర్ విల్ బి ఏ పాజిటివ్ సైడ్ ఆర్ దేర్ విల్ బి కల్కి హూ క్యాన్ కాజ్ ది ఎండ్ ఆఫ్ సుప్రీం యాస్కిన్. అండ్ ఆ విషయం తెలిసినప్పుడు ఆయన బేసిక్ ప్రికాషన్స్ అయినా తీసుకుంటాడు కదా. అండ్ అదే మనకి మూవీలో ఎక్కడ కూడా రివీల్ చేయకుండా స్మార్ట్ గా చూపెట్టారు, లైక్ హీఈస్ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్ మిషన్ విచ్ ఈస్ నేమ్ ప్రాజెక్ట్ కే. అండ్ ఆ ప్రాజెక్ట్ కే మీదనే కాంప్లెక్స్ మొత్తం కూడా వర్క్ చేస్తుంది అండ్ దానికి కోసం ఒక స్పెషల్ టీమే వర్క్ చేస్తుంది, లైక్ దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్, దే హావ్ క్రియేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫార్ములా అండ్ దే ఆర్ ఇంజెక్టింగ్ దెమ్ ఇన్ టు దేర్ వూమ్స్ అండ్ నో పర్సన్ ఈస్ ఏబుల్ టు క్యారీ ఇట్ మోర్ దెన్ 100 days. అండ్ దీపికా పదుకొన్ క్యారెక్టర్ మాత్రమే 150 days ఆ బేబీని క్యారీ చేయగలుగుతుంది అండ్ ఆ బేబీ నుంచి వచ్చిన ఒకే ఒక డ్రాప్ ఇంత పవర్ ని ఇస్తుంది సుప్రీం యాస్కిన్ కి అండ్ హీ ఈస్ రెడీ టు టేక్ ఆన్ కల్కి. అండ్ నౌ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ దట్ సుప్రీం యాస్కిన్ విల్ ఫైట్ అగేన్స్ట్ అశ్వత్థామ, విల్ ఫైట్ అగేన్స్ట్ ప్రభాస్. కానీ ఇక్కడ అశ్వత్థామకి అండ్ ప్రభాస్ కి మధ్యలో లైక్ హౌ దే విల్ హెల్ప్ ప్రభాస్ నో దట్ హీ ఈస్ కర్ణ అండ్ హీ ఈస్ ఆన్ ది పాజిటివ్ సైడ్ ఆర్ హీ ఈస్ ఆన్ ది రాంగ్ సైడ్. సో అది ఈ పార్ట్ మొత్తం మనకి సెకండ్ పార్ట్ లోనే చూపెట్టబోతున్నారు, లైక్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ హౌ ప్రభాస్ విల్ నో దట్ హీ ఈస్ కర్ణ అండ్ హీ షుడ్ సేవ్ దీపికా అని చెప్పేసి. దీని గురించి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ లో మనకి గాంధీవాన్ని చూపెడతారు అండ్ గాంధీవం ఈస్ ది బో ఆఫ్ అర్జున హూ ఇస్ విజయ్ దేవరకొండ. అండ్ ఇక్కడ మనకి ఒక విషయం గురించి అయితే చెప్పేస్తారు భయ్య, లైక్ నో వన్ ఈజ్ ఏబుల్ టు టచ్ దట్ గాంధీవ్ అని చెప్పేసి. కానీ క్లైమాక్స్ లో సుప్రీం యాస్కిన్ టచెస్ దట్ అండ్ హీ గెట్స్ పవర్ ఫ్రమ్ దాట్ బో. అండ్ అతనికి ఆ శక్తి ఎలా వచ్చింది, హౌ ఈజ్ ఏబుల్ టు గెట్ కంట్రోల్ ఓవర్ ఇట్ బికాస్ హీ గాట్ 1 drop ఆఫ్ సీరం ఫ్రమ్ ద సుప్రీం బాడీ ఆర్ ది సుప్రీం గాడ్ హూ ఇస్ కల్కి హిమ్సెల్ఫ్. సో తన నుంచి వచ్చిన ఒక్క డ్రాప్ చాలు, లైక్ హీ ఈస్ సమ్ టైప్ ఆఫ్ పాజిటివ్ ఎంటిటీ అని ఆ బో అనుకోవడానికి. అండ్ ఆ బోకి ఆ ఒక్క సీరంలో ఉన్న ఒక్క డ్రాప్ వచ్చేసింది. సో నౌ హీ హాస్ ద పవర్ ఆఫ్ గాంధీవ్ and he can control it. And now there will be one more fight against Kalki and Supreme Yaskin or Karna's character who is Bhairava and Supreme Yaskin. So వీళ్ళ మధ్యలో ఫైట్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లైక్ విజయ ధనస్సు వర్సెస్ గాంధీవం. అది మనం ఆల్రెడీ మహాభారతంలోని కురుక్షేత్రంలో చూసాం అండ్ మళ్ళీ మనము రాబోయే పార్ట్స్ లో చూడబోతున్నాం అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడే క్లైమాక్స్ లో మనకి ఒక డైలాగ్ ఉంటుంది కమల్ హాసన్ గారికి, లైక్ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూమార్గం పుట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అని చెప్పేసి. అండ్ దీనికి ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు లెజెండరీ రైటర్ అయిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ అయితే రిఫర్ చేయాల్సిందే అండ్ అక్కడ మీకు ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అండ్ ద డైరెక్టర్ హ్యాస్ టేకెన్ క్లెవర్ స్టెప్స్ టు ఇంక్లూడ్ దీస్ డైలాగ్స్ అండ్ ఇది మనం ఆల్రెడీ కమల్ హాసన్ గారి ఆఖరి పోరాటం మూవీలో చూసాం అండ్ అదే మనం ఇక్కడ కూడా చూసాం. అండ్ ద డైలాగ్ పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను.
itself makes the whole scene very much scary, and that makes the scene very very interesting. And ఇప్పుడు రాబోయే పార్ట్స్ లో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నాడు, అండ్ హౌ హీ విల్ ఫైట్ 2 legendary క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ ది అన్బోర్న్ చైల్డ్ హూ ఇస్ కల్కి, వీళ్ళందరి తర్వాత ఎలాంటి ఫైట్ ఉండబోతుంది సుప్రీం యాస్కిన్ తోని, అండ్ హౌ దే విల్ ఎండ్ కలిపురుష్ అనేది మనం రాబోయే సినిమాటిక్ యూనివర్స్ యొక్క పార్ట్స్ లో చూడబోతున్నాం. కానీ ఈ సినిమాటిక్ యూనివర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది తెలీదు. బట్ ఓవరాల్ ద క్లైమాక్స్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఓవరాల్ మూవీ ఒక తరపు ఉంటే ఈ లాస్ట్ 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ హైప్ ని క్రియేట్ చేస్తుంది, అండ్ చాలా విషయాలని నోటీస్ చేసేలా చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి తెలిసిన ఒకే ఒక విషయం ఏంటంటే ది ఓవరాల్ మహాభారతం రిఫరెన్సెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో రాబోయే మూవీస్ లో మనకి ఇంకొన్ని క్యారెక్టర్స్ కూడా రీఇన్కార్నేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఆ రీఇన్కార్నేషన్స్ మేబీ ద ఫ్యూచర్ హీరోస్ ఆఫ్ ది కల్కి సినిమాటిక్ యూనివర్స్ అవ్వచ్చు. సో చూద్దాం ఎలా మనకి ఈ విషయాలన్నింటినీ ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పేసి. సో ఇన్ డీటెయిల్ మూవీ అనాలిసిస్ గురించి కూడా మనం ఒక వీడియో అయితే త్వరలో చేసుకుందాం. కానీ ఈ రోజుకి ఇంతేవయ్యా. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ది వీడియో, అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.